ఏమీ లేకపోయినా ఏదో ఉందనేటటువంటి ఒక భ్రమ కల్పించడంలో మన దగ్గర ఉన్న మీడియా భలే అద్భుతంగా పనిచేస్తుందనమాట. ఆర్‌టీజీఎస్ ఇది ఏదో అద్భుతం, ఏదో టెక్నాలజీ అంతరిక్షం నుంచి కొత్తగా వచ్చింది. లేకపోతే గనక మనమే కనిపెట్టాం. ఏంటది? విపత్తు నివారణకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇది మనకు ఆల్రెడీ ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకి ఓ గైడ్‌లైన్స్ ఉంటాయి. దానికి ఇప్పుడు ప్రతి జిల్లాలో ఇది 13 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలు లెక్కనేసుకొని హెడ్ క్వార్టర్‌లు పెడతారట. అక్కడ ఒక ఆఫీసులు పెడతారట. వాటిట్లో నుంచి పర్యవేక్షిస్తారట. సబ్ కలెక్టర్ ఆఫీసులన్నీ ఉన్నాయి ఎందుకు? నేనెప్పుడో జర్నలిజం ఫీల్డ్‌లోకొచ్చిన తొలినాళ్లలో చూసాను. మా బెజవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఒక పెద్ద షెడ్ ఉంటది. ఆ షెడ్‌లో ఈ వరదలప్పుడు అనుసరించాల్సినటువంటి ఆ మెటీరియల్లు, పడవల, గిడవల ఇయన్నీ అక్కడే ఉంటాయి. అట్లా ప్రతి ఊళ్ళో ఉంటాయి అయన్నీ. ప్రత్యేకించి ఇప్పుడు చేసేదేంటి దాంట్లో నాకేం అర్థం కాలే. ఇంకోటి ఈ పరిహారాలు, ఈ సిస్టమ్ అంటే పునరావాస విధానం ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్సే గదా! జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, రోసయ్య ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రేపొద్దున లోకేష్ ఉన్నా, ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఉన్నా, ఎవ్వరున్నా సరే సిస్టమ్ అంతా గూడా హెడ్ క్వార్టర్ నుంచి మానిటర్ చేస్తారు. చంద్రబాబు గారు జిల్లా జిల్లాకు ఉండరు గదా! అట్లాగే మంత్రులు జిల్లా జిల్లాలో ఏం చేస్తారు వెళ్ళక్కడ? బేసిక్‌గా ఫీల్డ్‌లో పనిచేసేటటువంటిదంతా గూడా రెవెన్యూ సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, మున్సిపాలిటీ, కార్పొరేషను, పంచాయతీ వీళ్ళందరూ పనిచేస్తారు. అక్కడ ఉన్నోళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కామన్. అదే సందర్భంలో అక్కడున్న స్కూళ్ళలో పెట్టడం కామన్. విద్యాశాఖ కూడా దానికి సహకరిస్తారు. స్కూళ్ళకి సెలవులిచ్చి. అట్లాగే ఆహారం ఏర్పాటు చేయడం రెవెన్యూ శాఖ చూస్తుంది. ఇవన్నీ రొటీన్ ప్రాసెస్ గదా! దీనికేదో ఆర్‌టీజీఎస్ కేంద్రాలు పెడుతున్నాం. ఎవడి కోసం? మళ్ళీ ఓ నలుగురు ఎంప్లాయీస్ టైం దండగ తప్పించి ఏమన్నా ఉంటుందా? చివరికి పనిచేసేది మళ్ళీ సచివాలయ ఉద్యోగులే.